పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అంశాలు మనం చర్చించుకుందాం. మన మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సో మనం చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొద్దిగా వీక్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నిఫ్టీ 150 పాయింట్లు నెగిటివ్గా క్లోజ్ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే ఆల్ టైమ్ హై ఎక్కడుంది, 48,600 దగ్గర నుంచి కూడా 47,500 దగ్గర మంచి సపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి కూడా రికవర్ అయితే కనిపించింది. అండ్ మోరోవర్ ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. 47,500 లెవెల్ దగ్గర చాలామంది ఈ యొక్క సెల్లింగ్ అనేది చేసి పెట్టారనమాట. ఎనీహౌ మనం బ్రాడర్ పిక్చర్ అనేది చూసుకున్నట్టయితే మార్కెట్లో ఏది ఎస్పెషల్లీ నిఫ్టీ విషయానికి వస్తే మార్కెట్ పెరగటానికంటే కూడా తగ్గటానికి అంటే కిందకి పడిపోవడానికి కంట్రిబ్యూట్ చేసిన స్టాక్స్లో మనం చూస్తే హెవీ వెయిట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. దాంట్లో మనం హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇన్ఫోసిస్, రిలయన్స్, టీసీఎస్ అనేది కనిపిస్తున్నాయి. ఓకే, సో వీటి మొత్తం మీద డ్రాగ్ చేసిన కంపెనీలన్నీ మనం చూసుకుంటే 213 పాయింట్లు మార్కెట్ని డ్రాగ్ చేస్తే ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఆటో, ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్కి సపోర్ట్ చేసి ఓవరాల్గా 49 పాయింట్లు కంట్రిబ్యూట్ అయితే చేయటం అనేది జరిగింది. మనం చూసుకున్నట్టయితే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఓవరాల్గా సెల్లింగ్ సైడే ఎక్కువగా స్టాక్స్ ఉన్నట్టు క్లియర్గా మనకి కనిపిస్తూ ఉంది. నిఫ్టీలో అడ్వాన్స్గా అంటే పెరుగుతూ ఉన్నవేమో 19 ఉంటే పడిపోతూ ఉన్న స్టాక్స్ వచ్చేసరికి 31 అనేది కనిపించినాయి. ఇక స్ట్రాంగ్గా మనకి పర్ఫామ్ చేసిన సెక్టార్స్ చూసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్స్, పిఎస్యు బ్యాంకు, ఫార్మా అనేది ఈరోజు ఫార్మా అయితే 0.6% పాజిటివ్గా క్లోజ్ అయింది. ముఖ్యంగా పిఎస్యు బ్యాంకు అండ్ కన్స్ట్రక్షన్ మోర్ దాన్ 1% అనేది పాజిటివ్గా క్లోజ్ అవటం మనం అదే చూడవచ్చు అనమాట. అయితే వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మనకి మెటల్స్ ఏమో 1.8% నెగిటివ్గా క్లోజ్ అయినాయి. అదేవిధంగా ఐటీ 2.5% నెగిటివ్గా క్లోజ్ అయింది. చూడండి ఐటీ అనేది మార్కెట్ని ఎంత స్ట్రాంగ్గా డ్రాగ్ చేస్తుందని చెప్పేసి క్లియర్గా మనకి ఒక సెన్స్ అయితే ఇస్తుందన్నమాట. సో ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ కానీ నెగిటివ్లో ట్రేడ్ అయినాయి, నెగిటివ్లో క్లోజ్ అయినాయి. బట్ బ్యాంక్ నిఫ్టీ బిట్ రికవరీ అనేది 47,500 దగ్గర అయితే ప్రస్తుతం ఒక టెంపరీ సపోర్ట్ అయితే క్రియేట్ అయింది. బట్ ఎనీహౌ ఏంటంటే జస్ట్ ఒక రికవరీ మాత్రమే కనిపిస్తుంది. మనకి 48,000 లెవెల్ దాటి మార్కెట్ అనేది క్లోజ్ అయితే దెన్ ఏంటంటే మేబీ ఆ పాజిటివ్ సెంటిమెంట్ అనేది మనకి కనిపించే అవకాశం ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనం చూస్తే నిఫ్టీ ఏదైతే బ్రాడర్ ఇండెక్స్ ఉందో దాంతో కంపేర్ చేసినప్పుడు అవుట్ పర్ఫామ్ చేసిన కంపెనీలు 3-4 కనిపిస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా విఎస్టీ ఇండస్ట్రీస్. ఓకే, విఎస్టీ ఇండస్ట్రీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. విఎస్టీ ఇండస్ట్రీస్ మనకి 3-4 టైమ్స్ ఏది 4,000 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ అనేది ఉంది. ఆ లెవెల్ని అయితే బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ఆ షార్ట్ టర్మ్ కోసం ఆ యొక్క విఎస్టీ ఇండస్ట్రీస్ అనేది మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. అండ్ లాస్ట్ 7 డేస్లో కూడా మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఓవరాల్గా 24.7% బెంచ్ మార్క్ నిఫ్టీతో కంపేర్ చేస్తే అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. దానికి తర్వాత స్పార్క్, జిఎస్ఎఫ్సి, అలోక్ ఇండస్ట్రీస్. అండ్ మనందరికీ తెలిసిందే అలోక్ ఇండస్ట్రీస్ ఏంటంటే దాంట్లో ఐ థింక్ 9% స్టేకు. అలోక్ ఇండస్ట్రీస్ అంటే టెక్స్టైల్ బిజినెస్ కంపెనీ అది. సో రిలయన్స్ వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఐ థింక్ 9% ఎక్వైర్ చేసుకున్నారు. ఈ పాజిటివ్ న్యూస్ కూడా ట్రిగ్గర్ అవ్వడం జరిగింది. ఇవి అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక హయ్యెస్ట్గా ట్రేడ్ అయినాయి అండ్ హయ్యెస్ట్గా డెలివరీ తీసుకున్న కంపెనీలు మనం చూసుకున్నట్టయితే మనందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 1000 క్వాంటిటీ అనేది ట్రేడ్ అయితే దాంట్లో 700 క్వాంటిటీ అనేది ఎవరైనా పొజిషనల్గా తీసుకున్నారనుకోండి దాన్ని మనం 70% అంటాం అనమాట. ఓకే, 70% ట్రేడ్ అయితే దాంట్లో ఏదైతే ఉందో దాంట్లో 70% ఏదైతే క్వాంటిటీ ఉన్నాయో వాటిని డెలివరీ తీసుకున్నారని చెప్పేసి చెప్తాం. అటువంటి హైయెస్ట్ డెలివరీ తీసుకున్న కంపెనీల్లో జిలెట్ ఇండియా కనిపిస్తుంది, ఐఎఫ్బి ఇండస్ట్రీసు, షాపర్ స్టాపు, కజారియా సెరామిక్స్, సుందరం ఫాస్ట్నర్స్, యాస్టర్ డిఎం అనేది కనిపిస్తుంది.
వీటిల్లో హైయెస్ట్ ట్రేడ్ అవటమే కాకుండా మనకేంటంటే హైయెస్ట్ డెలివరీ తీసుకోవటం కూడా మనం దీంట్లో చూడవచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే రిలేటివ్గా అంటే చాలామంది ఏంటంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ అని కూడా కంపేర్ చేస్తూ ఉంటారు. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ నిఫ్టీ, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ వేరే స్టాక్స్ అనమాట. దాంట్లో అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మొదటిది వచ్చేసరికి వర్క్ ఫార్మా. అంటే వర్క్ ఫార్మా యొక్క రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఏంటంటే నిఫ్టీ బెంచ్ మార్క్తో కంపేర్ చేస్తే ఇది 0.75% అంటే పాజిటివ్గా ఉంది. దాని తర్వాత అదానీ గ్రీన్ కనిపిస్తుంది, ఎన్సిఎల్ ఇండియా కనిపిస్తుంది, ఏటీజీఎల్ కూడా కనిపిస్తూ ఉంది. సో ఇవేంటంటే నిఫ్టీ బెంచ్ మార్క్తో కంపేర్ చేసినప్పుడు రిలేటివ్గా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ప్రస్తుతం మనం ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే నిఫ్టీలో ఫ్రెండ్స్ మనకి 21,500 దగ్గర అయితే మార్కెట్ అనేది ప్రస్తుతం అప్రాక్సిమేట్గా క్లోజింగ్ అనేది తీసుకుంది. సో 21,500, 21,400 లెవెల్ దగ్గర మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే 47,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ 48,000 దగ్గర ఏంటంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ లెవెల్స్ అనేది మనం ఏంటంటే కీ లెవెల్స్గా మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. డెఫినెట్గా ఏంటంటే మనకి 21,500 కీ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏం చేశారంటే 21,500 దగ్గర పుట్స్ అయితే సెల్ చేసి పెట్టారు. ఒకవేళ మార్కెట్ గ్లోబల్గా ఏదైనా వీక్ సెంటిమెంట్ అనేది రిప్రజెంట్ చేసిందంటే ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కూడా మనకి సెంటిమెంట్ నెగిటివ్ సైడ్ అనేది బలపడే అవకాశం ఉంది. అదేవిధంగా మనం డాలర్ ఇండెక్స్ కూడా రీసెంట్ కాలంలో ట్రాక్ చేస్తూ వస్తున్నాం. డాలర్ ఇండెక్స్ 100 నుంచి కూడా బౌన్స్ అయింది. ఇప్పుడు 102.425 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైనా సరే డాలర్ ఇండెక్స్ కన్నా మనకి పైకి వెళుతుంది అంటే మన బెంచ్ మార్క్ ఏవైతే ఉందో నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఇవన్నీ కూడా కిందకు వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని కూడా మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ 1% పాజిటివ్గా అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే హెవీ వెయిట్స్ పార్టిసిపేట్ చేయట్లేదు అనేది ఒక క్లారిటీ ఇచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంకు ట్రాక్ చేస్తుంది, ఇన్ఫోసిస్, రిలయన్స్ అండ్ టీసీఎస్, టాటా స్టీలు, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ కూడా ఏంటంటే హెవీ వెయిట్ ఉన్న కంపెనీలు అనమాట నిఫ్టీ 50లో. సో బ్రాడర్ సెన్స్ అయితే మనకి కొంత వీక్గా కనిపిస్తూ ఉంది. ఇంకా స్ట్రాంగ్ సిగ్నల్ అనేది జనరేట్ అవ్వలేదు. సో ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ 3 months మెంటరింగ్ ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేశాం. దీంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ గురించి, స్వింగ్ ట్రేడింగ్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి డిస్కస్ చేయటం అనేది జరుగుతుంది. వెరీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఇది కూడా ఏంటంటే ఇంటరాక్టివ్ సెషన్స్ అనమాట. మీరు డౌట్లు అడగవచ్చు, మనం లైవ్లో చార్ట్స్ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అండ్ 3 months ఈ ప్రోగ్రామ్ అనేది మనం పెట్టడం జరిగింది. వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్ దగ్గర హై క్వాలిటీ ఎడ్యుకేషన్. అండ్ దీన్ని ఏంటంటే సద్వినియోగం చేసుకోండి. ఒకవేళ మీకు 3 months సరిపోలేదు అంటే కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. నో కాస్ట్ అనమాట దానికి. ఓకే, మన మోటో ఏంటంటే కంప్లీట్గా ఒక ఎడ్యుకేషన్ అనేది తెలియాలి. ఇది తెలుసుకొని ముందుకెళ్తే దీంట్లో ఏంటంటే మంచి పొటెన్షియల్ ఉన్న రిజల్ట్స్ అనేది మనం తీసుకోగలమని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. సో అది ఫ్రెండ్స్, ఈ రోజుకి మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.